సో బ్యాక్ సైడ్ చూడొచ్చు, బ్యాక్ సైడ్ టెంపుల్స్ ఉన్నాయన్నమాట. కొనన్ భారతి టెంపుల్స్ ఇవి, సరస్వతి టెంపుల్. సో ఇది తర్వాత తీస్తున్న వీడియో. మేము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వెహికల్ ఆపుకున్నాం, మేము వెహికల్ ఆపుకొని ఆ తర్వాత ఈ రూట్లో ఒక 1.5 కిలోమీటర్, అంటే ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా వస్తున్నారు కొంతమంది, అక్కడ ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళాలంట. సో వెళ్ళిన తర్వాత వాటర్ అయితే వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి అయితే ఏం పడతలేవంట. సో కింద మాత్రం వాటర్ అంట, అవి చూపించడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్తే చూపిస్తాను మీకు. సో చూడండి మొత్తం కూడా ఇట్లుంది, మొత్తం చెట్లతో నిండిపోయింది. ఈ మాత్రం రోడ్డు ఉంది ఇట్లా. ఈ చెట్టు చూడండి ఎంత లా ఉందో, అసలు ఎంత పెద్ద ఉంది చూడండి, చాలా పెద్ద ఉంది. ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ లాగానే ఉంది, మొత్తం ట్రెక్కింగ్ లాగా ఉందన్నమాట. మొత్తం నడుచుకుంటూనే వెళ్తున్నాము. మంచి షూ వేసుకొచ్చుకున్న వాడు సరిపోయింది, లేకపోతే చెప్పులు వేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. షూ అయితే చాలా బెటర్ ఇట్లాంటి ప్లేస్లో. ఎట్లా ఉంది చూడండి మొత్తం అసలు. అక్కడ కొంచెం వాటర్ ఉన్నాయి, అక్కడ సైడ్ వాటర్ ఫ్లో అవుతుంది అక్కడ. వాళ్ళు చూడండి వెనకాల వస్తున్నారు పిల్లలు అందరం, ఇంకా పెద్దలు కూడా వస్తున్నారు వెనకాల మొత్తం అందరు. మధ్యలో ఇట్లున్నాయి చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఇవి దాటుకొని వెళ్ళాలి. చాలా థ్రిల్లింగ్ ఉంది మొత్తానికైతే. చిన్న గుడి ఉంది, పాత గుడి ఉంది ఇక్కడ. మొత్తం చెట్లు వచ్చేసినాయి మొత్తం. ఇంకా చిన్నది వాటర్ ఫ్లో కనబడ్డది ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇంకా ఇట్లనే. సో ఆల్మోస్ట్ ఇంకా డెడ్ ఎండ్కి వచ్చేసినాం మొత్తం ఇంకా పైకి. సో ఇదే వాటర్ అక్కడ పైనుంచి వచ్చింది అనమాట. ఇటు నుంచి వచ్చి ఇదంతా ఫ్లో అయ్యి ఇక్కడ కింద వెళ్తుంది అనమాట ఇలా. సో మొత్తానికి డెడ్ ఎండ్కి వచ్చేసినాం మొత్తం. చూడండి ఈ విధంగా ఉంది మొత్తం. సో ఇక్కడ సైడ్ చూడండి మొత్తం కొండలే ఇట్లా. సో ఇంతవరకే ఉంది వే అయితే పోవడానికంటే, ఇట్లా ఇవి దాటి వెళ్ళాలి. ఇంకా ఇది చూడండి ఎట్లుందో, ఇదంతా కూడా స్టోన్స్ ఉంది మొత్తము. ఇదంతా కూడా కొండలాగా ఉంది మొత్తం. బాబాయ్ సో ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ దాకా వచ్చినాం డెడ్ ఎండ్ అనుకుని, ఇక్కడ నుంచి పైకి ఎక్కినాం అనమాట చూద్దామని చెప్పేసి. ఈ విధంగా ఇటు సైడ్ నుంచి వచ్చినాము. ఇక్కడంతా కూడా డెడ్ ఎండ్ ఉంది మొత్తం. బాగా దమ్ము వచ్చేస్తుంది ఎక్కేసరికి. ఇంకా కిందికి వెళ్ళి వేరే రూట్ సైడ్ నుంచి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. ఇంకొక రోడ్డుకి మళ్ళీనాము. సో ఈ విధంగా ఉంది, ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి కొద్ది దూరమే ఉందన్నారు, వెళ్తున్నాం ఇంకా. ఎంత హైట్ ఉంది చూడండి మొత్తం. అక్కడ నుంచి చెట్లు మొత్తం చెట్లే. వర్త అన్నట్టుంది మొత్తం. అసలు చాలా అడ్వెంచర్గా ఉంది. ఇంకా వెళ్తున్నాం ఇట్లా. వెళ్ళిన తర్వాత ఇంకా పైకి ఉంది ఇట్లా. ఓకే, సో మొత్తానికి సాధించినాము. సో ఫస్ట్ టైం పోయింది అది రాంగ్ వే, అంటే ఇక్కడ నుంచి వచ్చినాయి అక్కడికి వెళ్తాయి అనమాట. సో ఇదే ఇంకా వాటర్ ఫాల్స్ది చూడొచ్చు. సో ఇక్కడ నుంచి పడతాయి అనమాట యాక్చువల్గా, ఇంకేం లేదు. సో ఇక్కడ
లోయలాగా ఉంది మనకి ఇక్కడ మొత్తం కింద. చూడండి ఎట్లుందో చుట్టూ ఎన్విరాన్మెంట్. సో చాలా బాగుంది, అడ్వెంచర్గా అనిపించింది మాకు లోపలికి. ఇంతకుముందు ఇట్లాంటి అడ్వెంచర్ ఎప్పుడు కూడా చేయలేదు అసలు. చాలా మంచిగా అనిపించింది అసలు. కొండలు అసలు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయంటే వాటి అన్ని దాటుకుంటూ, చెట్లు అన్ని దాటుకుంటూ వచ్చినాము. చూడండి సూపర్ ఉంది అసలు. అసలు చాలా రోజులకు ట్రెక్కింగ్ చేస్తున్నాము. అసలు నాకైతే ఫుల్ ఆయాసం వచ్చేసింది, చెమటలు అసలు. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నా కానీ రాళ్ళకు ఎండబడి వేడి అవుతుంది మొత్తం. అసలు చాలా అవుతుంది. ఇప్పుడు కూడా దమ్ము వచ్చేస్తుంది అసలు. చాలా రోజులకి ఇంత నడవడం అసలు. చూడండి ఇంకా మేము సగంలో సగం కూడా రాలేదు ఇంకా. చూడండి చాలా బాగుంది అసలు అడ్వెంచర్గా. మేము దగ్గర దగ్గర ఒక 10 మెంబర్స్ దాకా వచ్చినాం మేము మొత్తం కూడా. సో ఇలాంటి అడ్వెంచర్ మీరు కూడా చేసి ఉంటే, ఇంతకన్నా పెద్దది కానీ చేసి ఉంటే కానీ ఎక్కడ చేసిరో మీరు ఒకసారి కమెంట్ చేయండి. సో దట్ నేను కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అవి కూడా. బందేలా పోయి ఉన్నా కడుక్కోరు అందరు ఉడకగా బాబా వచ్చినాక బంద్ చేస్తున్నా. చిన్న వాటర్ లాగా పడుతుంటే మొహం కడుక్కున్నాము, కొంచెం ఫ్రెష్ అప్ అయినాము. బాగున్నాయి వాటర్ మాత్రం, చాలా ఫ్రెష్ అనిపిస్తున్నాయి. ఎందుకంటే పైన కొండల నుంచి వచ్చినాయి కాబట్టి చాలా ఫ్రెష్ ఉన్నాయి, బాగున్నాయి. ఇది చూడండి న్యాచురల్ ఉయ్యాల. మా పాపకు న్యాచురల్ ఉయ్యాల దొరికింది నిమ్మికి. చూడొచ్చు ఇదే ఇంకా. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ ఈ విధంగా ఉంది, మొత్తం ఓపెన్ ఉన్నట్టు. సో అంతవరకు ఇక్కడ నుంచి మాత్రం గుహలాగా ఉంది లోపల. చాలా బాగా అనిపించింది, అడ్వెంచర్గా అనిపించింది. సో మా వాళ్ళకి చాలామందికి ఈ రాళ్ళు సరిగ్గా లేనందుకు మొత్తం అటు ఇటు చాలా రాళ్ళు కొండలా ఉన్నాయి. ఇట్లా పెద్ద పెద్ద బండలు అవి రాళ్ళు ఉన్నాయి. వాటికి ఉండేసరికి మొత్తము కాళ్ళు బెనికినాయి. సో ఇప్పుడు మొత్తానికి బయటకు వచ్చేసినాం. ఆ తర్వాత టెంపుల్ చూపించడానికి ట్రై చేస్తాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి కదా, టెంపుల్స్కి పక్కనే ఇది మేము వచ్చిన ఎంట్రన్స్ అనమాట. ఇది ఇక్కడ నుంచి వచ్చినాము. సో ఆ పక్కనే చిన్న కొలను లాగా ఉంది ఇక్కడ. అక్కడ కూడా చిన్న టెంపుల్ లా ఉంది అక్కడ. సో ఇక్కడ నుంచి మేము వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి వచ్చి అటు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం. సో ఇక్కడ ఒక గుడి ఉంది, ఇక్కడ ఇది ఒక గుడి. ఆ తర్వాత ఈ విధంగా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ విధంగా పక్కకి కొండలు ఉన్నాయి మనకు మొత్తము. ఆ తర్వాత ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి. ఇట్లా ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క దేవుంది ఉందన్నమాట ఇక్కడ. కోతులు కూడా బాగున్నాయి ఇక్కడ, చూడొచ్చు కోతులు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి ఇక్కడ దేవుళ్ళు. ఇక్కడ కోతి చూడొచ్చు. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ధ్వజస్తంభం అంటారు కదా, ఇక్కడ స్తంభం ఉంది ఇక్కడ.
ఈ గుడి చుట్టూ ఇటు గుడి ఉన్నాయి కదా, ఈ గుడి చుట్టూ మనకి ఇటు సైడ్ నంది ఉంది ఇక్కడ. సో బ్యాక్ సైడ్ ఇక్కడ ఒకటి టెంపుల్ ఉంది, ఇక్కడ ఒకటి శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత జనార్దన స్వామి అని చెప్పింది. సో ఇక్కడ ఏం కనిపిస్తలేదు, డార్క్ ఉంది లోపల. సో ఇక్కడ నుంచి మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళింది ఈ రూట్ అనమాట. ఇక్కడ కార్ ఆపుకొని ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళినాం ఇంకా.